టాలీవుడ్లో హిస్టరీ క్రియేట్ చేసిన లేడీ ఓరియంట్ సినిమాలో అరుంధతి ఒకటి. అనుష్క నట విశ్వరూపం, కోడి రామకృష్ణ అద్భుత విజువల్స్తో ఈ చిత్రాన్ని క్లాసిక్ బ్లాక్ బస్టర్గా నిలిపాయి. పగతో మరణించిన మనిషి ప్రేతాత్మ అవుతోంది. కక్ష సాధించే వరకు ఈ లోకాన్ని వదలదు. ఎన్ని జన్మలైనా పగతో ఎదురు చూస్తూనే ఉంటోంది. తెలుగు సినిమా చరిత్రలో అరుంధతి సినిమా తనకంటూ ఒక పేజీని రాసుకుంది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన సినిమా. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అరుంధతి 2 వచ్చే అవకాశం ఉంది. అనుష్కని విమెన్ ఓరియంటెడ్ హీరోయిన్గా నిలబెట్టిన మూవీ. 2009లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదల అయిన తిరుగులేని రికార్డులు రాసింది. 7 విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురస్కారాలను అందుకుంది. ఈ సినిమా ద్వారానే సోనూ సూద్లోని అసలైన నటుడిని గుర్తించింది పరిశ్రమ. పశుపతి పాత్రతో ఉత్తమ విలన్గా నంది అవార్డు అందుకున్నాడు సోనూ సూద్. ఈ సినిమాని 3-4 సార్లు చూసిన వారు ఎంతోమంది. ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ వస్తే సినీ అభిమానులకు కన్నుల పండగే. అనుష్క కన్నా ముందు అరుంధతి పాత్ర కోసం మమతా మోహన్ దాస్ని సంప్రదించారు. కానీ ఆమె సినిమా ఎక్కువ కాలం షూటింగ్ జరిగే అవకాశం ఉందన్న ఆలోచనలతో నిరాకరించింది. విక్రమార్కుడు షూటింగ్లో ఉన్న అనుష్కకి అవకాశం దక్కింది. రాజమౌళి సలహాతో ఆమె సినిమా చేసేందుకు ఒప్పుకుంది. అరుంధతి సినిమా అనుష్క సినీ కెరీర్ని మలుపు తిప్పింది. అయితే తాజాగా అరుంధతి సినిమాకి సీక్వెల్ రాబోతుందని టాలీవుడ్ ఫిలిం సైకిల్స్తో పాటు సోషల్ మీడియాలో సైతం టాక్ వినపడుతోంది. దాదాపుగా అరుంధతి 2 సినిమాకి స్క్రిప్ట్ మొత్తం పూర్తయింది. అరుంధతి పార్ట్ 1కి మించి అరుంధతి సీక్వెల్ ఉండబోతుందని సమాచారం. ఇందులో అనుష్క పాత్ర ఇండియన్ ఫిల్మ్ చరిత్రలోనే ఏ హీరోయిన్ చేయనటువంటి విధంగా గూస్ బంప్స్ తెప్పించే తరహాలో ఉండబోతుందని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అరుంధతి పార్ట్ 1లో అనుష్క పర్ఫార్మెన్స్ మరియు ఆమె నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.